నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు చేబిఎన్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతమ్మ. గురుగారు, మనకి ఈ నెలలో చొల్లంగి అమావాస్య రాబోతుందండి. అసలు ఈ అమావాస్యకున్న ప్రత్యేకత ఏంటి? ఈ అమావాస్యకి ఏమైనా నియమాలంటూ పాటించాలంటారా? పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్యకే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది దానికి. ముఖ్యంగా చొల్లంగి అమావాస్య అంటే రైతులకు ఒక రకమైనటువంటి మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్. హుహు. అంటే ఋతువు యొక్క మార్పును సూచిస్తూ ఉంటుంది. అంటే పుష్యమాసంలో వెళ్ళిపోయి మాఘమాసంలో పంట వృద్ధికి, తర్వాత వచ్చేటువంటి పాల్గొన మాసంలో పంట దిగుబడి, మళ్ళీ చైత్రంలోకి వచ్చేసరికి పంట మళ్ళీ తగ్గించి మనం అంటే కళ్ళాల్లో కట్టేయడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకి కాలానికి పర్ఫెక్ట్ లెక్క సరిపోతుంది. అక్కడి నుంచి వాళ్ళకి నీటి సమృద్ధిని చూసుకోవాలి వాళ్ళు. ఈ చొల్లంగి అమావాస్యలో నీటి సమృద్ధిని సేకరించి పెట్టుకోవాలి. ఎందుకంటే ఉష్ణం పెరుగుతుంది కదా, కాబట్టి వారి యొక్క నీటిని సరిగ్గా కాపాడుకుంటూ జాగ్రత్తగా పంట పొలాల్ని కాపాడుకోవడానికి చొల్లంగి అమావాస్య అనేటువంటి పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఒక పర్ఫెక్ట్ మ్యాథమెటిక్ ఇన్ఫర్మేషన్ రైతులకి ఒక ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించడానికి చొల్లంగి అమావాస్యను బాగా వాడుకుంటారు. ఈ అమావాస్య రోజున వాడు పంట పొలాలకి పూజ చేస్తే మంచి ధనయోగం, ధాన్య వృద్ధి కలుగుతున్నటువంటి ఒక నమ్మకం కూడా ఉంది. ఇది ఒక పార్ట్లో అయితే మనకి అంటే పంట వృద్ధి పొందడానికి కాలాన్ని లెక్క పెట్టుకోవడానికి ఒక విశేషం. ఇక రెండవ విశేషం స్నానాదులకు ముఖ్యమైనది. ఈ చొల్లంగి అమావాస్యనే మౌని అమావాస్యకు అంటారు. మౌని అమావాస్య. మౌని అమావాస్య దీనికి యాక్చువల్గా చొల్లంగి అమావాస్య రైతుల కోసం ఉపయోగించుకునేది. హ్మ్. మౌని అమావాస్య అనేది దీక్షాపరులకి. ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే చాలా మంది భయపడతారేమో, ఈ తాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి ఉపయోగించేటువంటి మాసం కూడా పౌష మాసంలో ఈ అమావాస్యకి విశేషమైన ప్రతిఫలం ఉంటుంది. హుహు. సార్, తాంత్రిక విద్యలు నిజమైనటువంటి తాంత్రిక విద్యల్లో కూడా మంచే ఉంటుంది. మనకి ఎప్పుడన్నా చెప్పుకుందాం ఒక ఎపిసోడ్లో మనం, ఈ అమ్మవారి పూజలు ఉంటాయి మనకి, కొన్ని గుప్తమైనటువంటి నవరాత్రులు లాంటివి ఉంటాయి మనకి. అటువంటి సమయంలో ఈ తాంత్రిక పూజలు అవన్నీ కూడా హ్మ్. అంటే అమ్మవారిని ఒక చైతన్య స్థితి తీసుకొచ్చేసి ఒక శత్రువుని నాశనం చేయడానికి, దుర్మార్గుని నశింపజేయడానికి చేయబడేటువంటి అనేక రకాల తాంత్రికమైనటువంటి పూజలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఉదాహరణకి మీకు మనకి కామాఖ్య దేవాలయంలో తాంత్రిక పూజలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ఉంటాయి. అక్కడ ఎక్కువ తాంత్రిక పూజలు ఉంటాయి. అలా అని చెప్పేసి ఎవరో జ్యోతిష్ చెప్పినట్టుగా అక్కడ మాంసంతో మద్యపానంతో అమ్మవారికి పూజలు చేయరు, అవన్నీ అబద్ధాలు. అటువంటి తాంత్రిక పూజలు అంటే ఏమిటి? అమ్మవారికి బీజాక్షరాలతో ఎక్కువ పూజ చేయడం, హ్మ్. ముద్రలతో పూజ చేయడం, అమ్మవారిని తొందరగా వశపరుచుకోవడానికి మంత్రాలని తాంత్రిక బీజాక్షరాలతో కలిపి పూజించడమే. హ్మ్. తాంత్రిక పూజలు చేసి అమ్మవారిని చేతబడి చేసి కూర్చోబెడతామా, పిండి ఆ బొమ్మలో విధంగా మంత్రాలు కాదు. వేస్తామా, లేదా మాంసం పెట్టి చేస్తే అమ్మవారికి, లేదా మందు పోస్తామా, ఇదంతా అబద్ధం. హ్మ్. అది ఎక్కడ జరగదు. కొంతమంది వ్యక్తులు కూడా ఉజ్జయినిలో కూడా శివుడికి సారాయి మద్యపానం నైవేద్యం పెడతారంట. నైవేద్యంగా అంటారు. అక్కడ విశేషం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఉజ్జయి మహాకాళేశ్వరుడికి ఎట్టి పరిస్థితి అక్కడ ఎటువంటి అపరిశుభ్రమైనటువంటి మద్యపానం కానీ మాంసాహారం రాదు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి. ఉజ్జయిని నుంచి కొంత ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఒక శివాలయం ఉంది. హ్మ్. అది గిరిజనుల శివాలయం. హుహు. గిరిజనులు వాళ్ళు కట్టుకున్న శివాలయం. ఆ శివాలయంలో అప్పట్లో వాళ్ళకున్న ఏంటి, మన దగ్గర భక్త కన్నప్ప కనుక మాంసం పెట్టాడుగా, అవును. అది మాంసం పెట్టినట్టుగానే అక్కడ కూడా సేమ్ భక్త కన్నప్ప లాంటి భక్తుడు స్వామి వారికి సారాయి పెట్టేవాడు. ఆహా. ఇప్పసార లాంటిది సారాయి పెట్టేటువంటి ఆ యొక్క తాంత్రికమైనటువంటి పూజ చేస్తూ సారాయిని పెట్టే నివేదన, మాంసాహారం పెట్టేవాడు. అంటే పంది మాంసము, పశువుల మాంసం పెట్టేవాడు ఆయనకి. హ్మ్. అంటే భక్తుడిచ్చేది స్వీకరిస్తాడు, భగవంతుడు స్వీకరించి అది అమృతం అయిపోతుంది. అవును. ఆయన మాంసం, మనం మాంసం తప్ప ఆయనకి మాంసం కాదు, అది అమృతం. అది దాన్ని హ్మ్. అమృతంగా మార్చుకునే శక్తి భగవంతుడికి ఉంటుంది. కాబట్టి అందరు కూడా చూసే విధానం ఈ మూర్ఖపు విధానం చూస్తుంటారు. దేవుడు మాంసం తిన్నాడు, రాముడు మాంసం తిన్నాడు, సీతమ్మ జింకను చంపమని చెప్పింది. ఇవన్నీ కూడా పనికి మాలిన చెత్తని మాత్రం స్వీకరిస్తారు తప్ప ఆ సీతమ్మ వారు చేసినటువంటి అయోనిజ చేసినటువంటి ప్రతిఫలం ఏమిటి, రాముడు చేసిన ఫలితాలు ఏమని చూడరు ఎవరు కూడా. అవును. సరే, ప్రస్తుతం మన విషయంలోకి వచ్చేస్తే ఇటువంటి తాంత్రికమైనటువంటి పూజలు అమ్మవారికి మాత్రమే చేస్తూ అమ్మవారిని ఆవాహనం చేసుకుంటారు. హ్మ్. ఏదైతే నీకు ఒక ఉద్యోగం రావాలి, చండీ హోమం చేయాలి. చండీ హోమంలో కొన్ని శ్లోకాలు అసలు వింటుంటే మనకు భయం కలుగుతుంది. హ్మ్. అది మీరు శ్రద్ధగా వినరు, ఏదో అయ్యగారు చదువుతున్నాడు వింటాం తప్ప అది ప్రత్యక్షంగా కొన్ని మంత్రాలు ఉంటాయి, ఆ శ్లోకాలు ఉంటాయి చండీ పారాయణలో. అటువంటి కొన్ని విన్నప్పుడు మనకి భయం వేస్తుంటుంది కూడా. హ్మ్. కొన్ని రాత్రి సూక్తాలు ఉంటాయి అమ్మవారివి, అంటే సైలెంట్గా చదివేట మనసులో చదివేట కొన్ని సూక్తాలు ఉన్నాయి. హ్మ్. అవన్నీ కూడా బయటికి చెప్పరు వాళ్ళు. అవి చదివితేనే అమ్మవారికి ఇక అమ్మవారిలో కదలిక లాంటి వస్తుంది. అంటే అమ్మవారు ఒక చైతన్యావస్థలోకి, ఓహో నాకేదో నా భక్తుడు నన్ను పిలుస్తున్నాడు, ఇంకా ఆవు రావురంటూ మనం అమ్మవారిని చూసుకునేటువంటి ప్రయత్నంలో అమ్మవారిని మన వైపు మలుపుకొని హ్మ్. మనకు అనుకున్న కార్యక్రమాన్ని అమ్మవారి సహాయంతో చూసుకునేది తాంత్రిక విధాన పూజలు. ఇవి ముఖ్యంగా మన కామాఖ్య దేవాలయంలో ఒకటి, తర్వాత ఇంకొన్ని దేవాలయాలు కూడా మన దగ్గర కూడా కొన్ని దేవాలయాలు ఉన్నాయమ్మా. మన దగ్గర ఉన్న దేవాలయాల్లో కూడా
జోగులాంబ. అమ్మవారు. జోగులాంబ వారు అసలు అమ్మవారి ముఖం పెద్దది, అమ్మవారి పెదవులు పెద్దవి, అమ్మవారి స్తన్యాలు పెద్దవి. అందుకే అమ్మవారిని లంబ అంటే అమ్మవారి లంబ అంటే పెద్దగా ఉన్నటువంటి అమ్మవారు చెప్తారు. అటువంటి అమ్మవారిని అక్కడ చూడడానికి భయంకరంగా ఉంటుంది మీకు. శక్తిపీఠం. జోగులాంబ శక్తిపీఠంలో అమ్మవారు. కామాఖ్యుడు శక్తిపీఠమే. శక్తిపీఠం. కామాఖ్యుడు శక్తిపీఠమే, జోగులాంబ శక్తిపీఠమే. జోగులాంబ అమ్మవారు నిజంగా చూస్తే మీరు భయం వేస్తుంది మీకు. ఏంటి ఇలా ఉంది అమ్మాయి, అది అమ్మవారి పేరే, అది వికృత రూపంలో ఉంటుంది అమ్మవారు. మరి అటువంటి ఇలా ఉంది అమ్మవారు అంటే ఆవిడ రూపం అది. అక్కడ ఆవిడ అనేక రకాల రూపంలో కోపంతో వస్తుంది అక్కడికి. ఆ కోపంలో అమ్మవారిని శాంతపరచడానికే తాంత్రిక పూజలు ఉంటాయి. అటువంటి తాంత్రిక పూజల్ని చేసుకోవాలంటే మౌని అమావాస్యలు బాగా ఉపయోగించుకుంటారు. మాఘమాసంలో వచ్చే అమావాస్యకి, పుష్యమాసం అమావాస్యకి విశేషమైన బలాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కార్తీక మాస అమావాస్యకు అంతటి బలం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఈ మాసాలకి ప్రత్యేకత కాబట్టి మౌని అమావాస్యగా మునులకి, జపం చేసుకునే వారికి, అమ్మవారిని మనం ఆవహించుకోవడానికి, తాంత్రిక పూజలు నెలకొల్పుకోవడానికి, లోక కళ్యాణం కోసం చేసేటువంటి పూజల గురించి, చండీ హోమాల ప్రయత్నం చేయడానికి పనికొచ్చేటువంటిదే చొల్లంగి అమావాస్య రైతులకి, మౌని అమావాస్య మన యొక్క మునులకి, అలాగే మనకి వేద పండితులకి, ఇతరత్ర ఈ అమ్మవారి పూజ చేసే వారికి, చండీ ఉపాసకులకి, ముఖ్యంగా కాళీ ఉపాసకులకి విశేష ఫలితం. అందుకే కలకత్తాలో కూడా మీకు ఆ రోజు పూజలు బాగా జరుగుతాయి. కాబట్టి ఇట్లా మనకి చూసుకున్నట్టయితే మీకు ఇటువంటి మాసంలో వచ్చేటువంటి అమావాస్యకి ఈ విశేష పేరుంది కాబట్టి ఈ విశేషంగా రైతులకి ఉపయోగపడుతుంది. తాంత్రిక విద్యల్లోకి బాగా ఉపయోగపడేటువంటి ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ చొల్లంగి అమావాస్యకి, ఈ పుష్యమాస అమావాస్యకి, మౌని అమావాస్యగా నానా రకాల పేర్లు ఉన్నాయి అమ్మవారికి. అమ్మవారికి సంబంధించి ఏమైనా చేసుకోవచ్చండి ఆ రోజు పూజకి సంబంధించి? ఒకటి నిజంగా చెప్తున్నానమ్మా, మీకు ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ లాగా అనిపించినప్పుడు, డబ్బులు బాగా వస్తాయండి, బోలెడు డబ్బులు వస్తాయి, మాకు డబ్బులకి ఏం లోటు లేదు, కానీ మనసిద్దరం కూడా భార్యాభర్తలం సుఖంగా లేము, ఏదో రకమైన సమస్య వస్తుంటుంది, మా ఇద్దరి మధ్యలో వేరొక అమ్మాయి ఉంది, మా ఇద్దరి వేరే అబ్బాయి ఉంది, మా ఆవిడ వేరేలతో మాడుతుంది, మా ఆయన వేరే, అంటే ఇటువంటి అనుమానపు జీవితాలతో ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారు కానివ్వండి, తప్పకుండా మీరు కనుక ఈ అమావాస్య, చొల్లంగి అమావాస్య రోజున చండీ పారాయణము, చండీ హోమం చేసుకోగలిగితే విశేషం. అలాగే కొంతమంది వ్యాపారం పెట్టుబడి పెడతారు, 50 కోట్లు 10 కోట్లు పెట్టుబడి పెడతారు. స్వామి ఇంత పెట్టుబడి పెట్టాం స్వామి, వాస్తుపరంగా బాగుందన్నారు, మీలాంటి వాళ్ళు చూశారు, వాస్తు బాగుందన్నారు, అందరు బ్రహ్మాండంగా ఉందన్నారు, అన్ని ఉన్నాయి స్వామి, మరి ఎందుకు నడవటం లేదు మా ఆఫీసు, ప్రొడక్షన్ కూడా పెరగట్లేదు, పని వర్కర్స్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఉంటారు కూడా. వాళ్ళు కూడా ఈ అమావాస్య రోజున కనుక నవచండి చేసుకోగలిగితే, నవచండి అంటే నవచండి ఉంటుంది, నవచండి కనుక చేసుకోగలిగితే అదృష్టము తప్పకుండా వ్యాపార పరంగా వృద్ధి పొందుకునే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇటువంటి అమావాస్యల్లో విశేషం, ఈ అమావాస్య అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. చాలా చక్కగా తెలిసే గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు.